వెటరన్ ఓపెనర్ రోహిత్ శర్మ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ తరపున 6,000 పరుగులు పూర్తి చేసిన తొలి ఆటగాడిగా నిలిచాడు. ఐపీఎల్ 2025లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ తో మే 1న జరిగిన మ్యాచ్లో రోహిత్ ఈ ఘనత సాధించాడు. వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి. మొదటిసారి మన ఛానల్ ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. 2011 నుంచి ఇప్పటి వరకు ముంబై ఇండియన్స్ ఆడుతున్న హిట్ మ్యాన్ ఆ ఫ్రాంచైజీ తరపున 231 మ్యాచ్లు ఆడి 2 సెంచరీలు 38 హాఫ్ సెంచరీల సాయంతో 6,017 పరుగులు చేశాడు. ముంబై ఇండియన్స్ తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్ కు దరిదాపుల్లో కూడా ఎవరూ లేరు. రోహిత్ తర్వాత కిరాన్ పొలార్డ్ ముంబై ఇండియన్స్ తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఉన్నాడు. పొలార్డ్ ఎంఐ తరపున 211 మ్యాచ్ల్లో 18 హాఫ్ సెంచరీల సాయంతో 3,915 పరుగులు చేశాడు. పొలార్డ్ తర్వాత సూర్యకుమార్ యాదవ్ ఎంఐ తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఉన్నాడు. స్కై ఫ్రాంచైజీ తరపున 109 మ్యాచ్ల్లో 2 సెంచరీలు 26 హాఫ్ సెంచరీల సాయంతో 3,460 పరుగులు చేశాడు. ఈ జాబితాలో స్కై తర్వాత స్థానాల్లో అంబాటి రాయుడు 2,635, సచిన్ టెండూల్కర్ 2,599 ఉన్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఐపీఎల్ సీజన్ లో చెన్నై తర్వాత ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్ అధికారికంగా ప్లే ఆఫ్ అవకాశాలు చేజార్చుకుంది. గురువారం జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ 100 పరుగుల తేడాతో రాజస్థాన్ పై ఘన విజయం సాధించింది. టాస్ వాడి ముందుగా బ్యాటింగ్ దిగిన ముంబై 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది. ర్యాన్ రికల్టన్ 38 బంతుల్లో 61, 7 ఫోర్లు 3 సిక్స్లు. రోహిత్ శర్మ 36 బంతుల్లో 53, 9 ఫోర్లు, అర్ధ సెంచరీలతో శుభారంభం అందించగా సూర్యకుమార్ యాదవ్ 23 బంతుల్లో 48 నాట్అవుట్, 4 ఫోర్లు 3 సిక్స్లు. హార్దిక్ పాండ్యా 23 బంతుల్లో 48 నాట్అవుట్, 6 ఫోర్లు 6 తో అదే జోరును కొనసాగించారు. రికల్టన్ రోహిత్ తొలి వికెట్ కు 71 బంతుల్లోనే 116 పరుగులు జోడించగా సూర్య పాండ్యా మూడో వికెట్ కు 44 బంతుల్లో 94 పరుగులు జత చేశారు. అనంతరం రాజస్థాన్ 16.1 ఓవర్లలో 117 పరుగులకే ఆల్అౌట్ అయింది. జోఫ్రా ఆర్చర్ 27 బంతుల్లో 30, 2 ఫోర్లు 2 సిక్స్లు టాప్ స్కోరర్ గా నిలిచాడు.